ఓకే నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఇంతసేపు విన్నారు కదా, ఇప్పుడు మానవతా రాయ్ గారు మాట్లాడింది కర్త కర్మ క్రియ కేసీఆర్ అంటున్నారు. అంటే ఆయన మాటలను బట్టి చూస్తూ ఉంటే ఇంకా ఓన్లీ ఫోకస్ కేసీఆర్ మీదే ఉంది అనేటట్టు అర్థమవుతుంది. కానీ అది విచారణ కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి విచారణ కమిషన్ ఏమి ఇవ్వబోతుంది అనేది కూడా మనకి ఆయన చెప్తున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తుంటే మనకు ఒక సూచనలు కూడా అందుతున్నాయి. మరి కేసీఆర్ వ్యూహం ఏ రకంగా ఉండబోతుందండి? కేసీఆర్ కానీ అప్పుడు హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళి దీని విషయంలో ఏదన్నా స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి. తొందరపడిపోయిన ముందే కూర్చుందని ఇంతకుముందు నరసింహారెడ్డి గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, అందరూ మాట్లాడినా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ రకంగా అబండాలు వేసారు, ప్రాజెక్టు మీద ఏదో జరిగిపోతా ఉంది, ఏమేమి అరెస్టులు అవుతాయి, ఏమేమి ఎంతమంది విచారణ పిలుస్తామని చెప్పి ముందుగా చాలా ముందు చాలా మంది మాట్లాడారు. ఈ రోజు కొత్త కాదు, వాళ్ళ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి అక్కడ ఫండ్స్ రిలీజ్ కాక ముందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తుకున్నారు. అప్పుడు మేము అన్నాం అసలు ప్రాజెక్టు స్టార్ట్ అవ్వలేదు, మీరు అప్పుడు అవినీతిగా జరిగిందని చెప్తే అప్పుడు అదే రకంగా మాట్లాడారు, అదే రకంగా నోరు మూసుకున్నారు. తర్వాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా 1,00,000 కోట్లలో 85,000 కోట్లు మాత్రమే ఖర్చు అయినాయి. ప్రాజెక్ట్ మొత్తానికి అంటే దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి అంటారు. అర్థం పర్థం లేకుండా వాదన చేయడం కాంగ్రెస్ మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అదే రకంగా ట్రైన్ అయిన వాళ్ళే. 1,00,000 కోట్ల అవినీతి అంటే పని ఎక్కడ జరగలేదు, బ్యారేజ్ ఎక్కడ కావట్లేదు, నీళ్ళు ఎక్కడైతే పోయట్లేదు, బిహెచ్ఏఎల్ ఇంజన్స్ ఫ్రీగా ఇచ్చింది, కాంక్రీట్ ఫ్రీగా వచ్చింది, పనిచేసే ఇంజనీర్లు ఫ్రీగా, అన్ని ఫ్రీగా అయిపోయినాయి, కాంట్రాక్ట్ మొత్తం ఫ్రీగా అయిపోయినాయి. 1,00,000 కోట్ల 85,000 కోట్లు ఖర్చు చేసినటువంటి ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే ఘోరం ఏముంటుంది చెప్పండి? ఇంతకంటే నరేష్ గారు అవన్నీ ఓకే. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే కేసీఆర్ గారు ఈ విచారణ కమిషన్ ముందు హాజరవుతారా లేదా, హరీష్ రావు గారు కానీ, లేదు కోర్టుకు వెళ్ళి ఏదన్నా దీనికి సంబంధించి స్టే తెచ్చుకునే అవకాశం ఉందా, దాని మీద మీరు చెప్పండి. డెఫినెట్ గా మేము 2 రకాలు ఎంచుకుంటాం సార్. ఒకటి న్యాయబద్ధంగా, 2 ప్రజల వద్ద. ప్రజల వద్ద తెలుసుకోవాల్సిన ప్రజల వద్ద తెలుసుకుంటున్నాము. ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిన ప్రభుత్వ వైఫల్యం ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ఒకవేళ అక్కడ అంటే ఇప్పుడు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి లేకుండా కక్ష పూర్తిగా చేస్తే డెఫినెట్ గా న్యాయ వ్యవస్థకు అప్రోచ్ అయితే న్యాయ వ్యవస్థ ద్వారా ముందుకు పోతాం. అంతేగాని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతాము, మేము ఏం చేస్తారు నడుస్తుంది, ప్రజల్లో వ్యతిరేకిస్తుంది కదా, ఇప్పుడు డైవర్షన్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు నోటీస్. అసలు నేను అడుగుతా ఉన్నానండి, నేను ఈ రోజుతో ముగిసేటువంటి పనిని మళ్ళీ ఎందుకు పెంచాల్సిన పరిస్థితికి వచ్చింది? మరి గతంలో లేని నిర్ణయాలు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది? ఇది మనకు జరగాలి కదా, చర్చ జరగాలి కదా, ప్రజలకు తెలియాలి కదా. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు కాలయాపన చేసి మొత్తం 400 పేజీలు తయారు చేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర, హరీష్ రావు గారి దగ్గర, ఈటల రాజేందర్ గారి దగ్గర తీసుకున్న నిర్ణయాలు ఎక్కడ పొందుపరుస్తారు? మీరు నివేదికను తయారు చేసిరు, ఫైనల్ గా నిర్ణయానికి ముందు మీరు ఇచ్చే నోటీసుల వల్ల దీని ఆంతర్యం ఏంది? ఎవరి కోసం, ఎవరి కళ్ళలో? ఆ ప్రశ్నని అడిగితేనే నరేష్ గారు, మానవతా రాయ్ గారు ఏమన్నారంటే ఒకవేళ కేసీఆర్ ని ఈ కేసులో దోషిగా ప్రకటించాల్సి వస్తే ఆయన విచారణ జరపకుండానే దోషిని ఎలా ప్రకటిస్తారు? ఆయన వెర్షన్ విన్న తర్వాత కదా ప్రకటిస్తారు, అందుకనే పిలవాల్సి వస్తుందని ఆయన అంటున్నారు. కరెక్ట్ చెప్పారు సార్. 400 పేజీల నివేదిక తయారు చేసిన వరకు కూడా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఎట్లా పోయిందండి? మరి 400 పేజీల నివేదిక వాళ్ళతో అవసరం లేకుండానే, వాళ్ళ ఎంక్వైరీ చేయకుండానే ఏం జరిగిందో తెలియకుండా 400 పేజీల నివేదిక తయారు చేశారు కదా. మరి ఎందుకు తయారు చేసారు, ఎందుకు ఆపవాల్సి వచ్చింది? మరి కరెక్ట్ గా కేసీఆర్ పిలవడం కోసమనే ఈ గడువును పెంచారు, విచారణ కమిషన్ గడువును పెంచారు అని ఒక వాదన. రాజకీయ కుట్రలో భాగంగానే ఇప్పుడు డైరెక్ట్ పొడిగించింది, అందుకే ఇప్పుడు నోటీసులు ఇచ్చిందానికే రాబోయే రోజుల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగమే తప్ప ఇంకోటి కాదు. అయినప్పటికీ కూడా మేము ప్రజల వద్ద నిలబడడానికి, ప్రజల వెనకాల ఉండడానికి మీరు ఎప్పుడు సిద్ధం. కాబట్టి ఇట్లాంటి కేసులు మీరు ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, లేకపోతే ఏం చేసినా కూడా భయపడేది ఏం లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా నరేష్ గారు ఇంకో ఆరోపణ కూడా చేశారు, ఇంజనీర్లు చేయాల్సిన పని కేసీఆర్ ఎందుకు చేశారు? ప్రధానంగా మా అందరి అభ్యంతరం కూడా అదే. ఇప్పుడు కూలిపోవడానికి కారణం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు పెద్ద ఎత్తున ఒక ప్రతిష్టాత్మకంగా చేశామని చెప్తున్నారో అది కూలిపోయింది. దానికి కారణం కేసీఆర్, ఎందుకంటే ఇంజనీర్ చేయాల్సిన పనులు ఆయన చేశారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఒక విషయం ఏంటంటే మనం చేసే సంసారం అవతల చేసే వ్యభిచారం లెక్క రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద స్పీచ్లు ఇచ్చిండు. నేను అక్కడికి పోయినా పెద్ద కంపెనీలు తీసుకొచ్చిన, ఆయన చేసిండు. అది ఒక వ్యవస్థ చేసింది. నేను నా దగ్గర ఉన్న రెవెన్యూ ఇంతవరకు నేను పెంచుకోగలిగిన, రాబోయే ఇంకా పెంచగలుగుతా. ఆయన కూడా పెంచాడా? అధికారులు పెంచుతారు.
అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు అనేది ముందు లైన్ లో ఫ్రంట్ లైన్ లో ఉండి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినంత మాత్రాన కేసీఆర్ గారు చేసారు. ఎస్, కేసీఆర్ అడ్వైజ్ చేస్తారు డెఫినెట్ గా రైతుల కోసం, రైతుల పాలిట వరంగా రావాల్సినటువంటి వాటి కోసం అంటే తొందర పెట్టిన మాట వాస్తవము. తొందర పెట్టినాము, ప్రాజెక్ట్ తొందరగా రావాలి, ప్రజలకు నీళ్లు అందాలి, నీటి లభ్యత పెరిగింది. ఏ రకంగా జలవనరులు పెరిగినాయండి ఈ రోజు? అక్కడ పిల్లర్లు కూలిపోవడానికి కారణం ఎవరు అని చెప్పి దానికి బాధ్యత ఎవరు వహించాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కొన్ని అదే అంటా ఉన్నాను. అంటే ఇప్పుడు ఒక్కటి సార్, ఎస్ఎల్బిసి అయింది, వాళ్ళు చెప్పమని నిర్ణయించమని చెప్పండి. ఏ కమిషన్ చేయకుండా మీరు చెప్పండి ఎవరి వైఫల్యం అది? సుంకిశాల అయింది, అది ఎవరి వైఫల్యం చెప్పండి. ఇవన్నీ ఏం చెప్పకుండా కాళేశ్వరం మీద ఒక పిల్లర్ కూలిపోతే మీరు ఇంత రాధాత చేసి, నేను ఒక మాట అడుగుతా ఉన్నానండి, 3 సంవత్సరాల కాలంలో ఇంత బృహత్తర కార్యక్రమం, మానవ కట్టడం కట్టిన కార్యక్రమం చేసినాం కదా, మీరు అది ఏ రకంగా తెలుసుకోవడానికి మీకు 18 నెలలు పట్టిందండి. 10 నెలలు పట్టింది. మీరు ఎప్పుడు పనులు చేస్తే ఎప్పుడు చూపించేది ఎవరు? ఈ రోజు కూడా ఎత్తిపోతానికి అవకాశం ఉంది. అంటే ఒక ప్రశ్నతోటి మళ్ళీ నేను ఇప్పుడు బీజేపీ లీడర్ దగ్గరికి వెళ్తాను. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇప్పుడు అక్కడ నరేష్ గారు, విచారణ కమిషన్ ముందు హాజరైన చాలా మంది అధికారులు కానీ, ప్రధానంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, కేసీఆర్ చెప్తేనే మేము అన్ని చేశాము, ఏదన్నా తప్పు జరిగితే దానికి కేసీఆరే బాధ్యత అని చెప్పి వాళ్ళ వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా ఇప్పుడు మానవతా రాయ్ గారు చెప్తున్నారు. మరి ఆ పరిస్థితి వస్తే మరి కేసీఆర్ని ఈ విషయంలో వాళ్ళు ఇరికించాలనుకుంటున్నట్టే మనం భావించాలా? ఒకటి మీరు ఇప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో, ఎన్ని బ్యారేజ్ కట్టినామో మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎన్ని టన్నెళ్ళు, ఎన్ని వందల కిలోమీటర్లు టన్నెల్స్ వేసినాము, ఎన్ని వందల కిలోమీటర్లు గ్రావిటీ పరంగా కాలువలతో వినాము. ఇవన్నీ కళ్ళ ముందు కనబడేటి. ఇవన్నీ అయితే పిల్లలు కుంగడం వల్ల ఒక ముఖ్యమంత్రి గారు పిల్లలు ఉన్న అన్నిట్లలో ఇక్కడ స్ట్రెంత్ అయింది, ఇక్కడ లోపల జరుగుతుందని చెప్పగలుగుతారా రామచంద్రమూర్తి గారు? మీరు చెప్పండి. కాగా నేను అడుగుతున్నది, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసీఆర్ నే టార్గెట్ చేసి వాళ్ళందరూ చెప్పారు మాకేం సంబంధం లేదన్నారు అని చెప్తున్నారు ఆయన. చెప్తాను, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే తుమ్మిడిగడ్డ కట్టడం వల్ల నీటి లభ్యత తక్కువ ఉంటది. మనం 36,000 కోట్లు 50,000 కోట్లు ఖర్చు పెట్టి తుమ్మిడిగడ్డ దగ్గర కడితే దాని నీటి లభ్యత తక్కువ ఉండడం వల్ల మన రాష్ట్రానికి ఉపయోగపడదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గర్వంగా చెప్తారు కదా, నేను హైదరాబాద్ నీటిని తీసుకొస్తానది. అది అవకాశం ఉండేది కాదు. ఈ రోజు మల్లన్న సాగర్ తీసుకొస్తానది, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా, మరి అది వాళ్ళకి కనిపించట్లేదా? ఇవన్నీ కావాలి. కానీ ఒక పిల్లలు కుంగిపోతే మాత్రం దాన్ని రిపేర్ చేయడం చేత కాదు.